సరే ఏ ఆర్గనైజేషన్ కూడాని అంత స్మూత్గా జరగదు. కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. ఈ రోజున దాదాపు 2.5 దశాబ్దాల పాటు రెయిన్బో జర్నీ చిన్న విషయం కాదు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని వెళ్తున్న జర్నీ. ఇంత ప్లానింగ్ చేసుకున్నప్పుడు మధ్యలో ఒకసారి ఎక్కడో డ్రాప్ అయ్యి అసలు ఈ రెయిన్బోని డ్రాప్ చేయాలన్న ఆలోచన కూడా వచ్చిందని అంటారు. ఎందుకని అంత అంత స్ట్రగుల్ ఏమొచ్చింది? అస్సలు ఎప్పుడూ లేదండి. అంటే డ్రాప్ చేయాలనేది లేదు. ఫస్ట్ 3 ఏళ్ళు మాత్రం మాకు అంటే మేమేదో చాలా ఫ్యాసినేట్‌గా ఒక హాస్పిటల్ పెట్టాలనుకున్నాం గానీ, ఇదొక బిజినెస్ అని మాకు తెలీదు నిజంగా. ఓకే. సో, అలా మొదలెట్టినప్పుడు ఫస్ట్‌లో ఏందంటే, బికాజ్ మేము ఆల్మోస్ట్ ఆ రోజుల్లో 5,00,00,000 ఇన్వెస్ట్ చేశాం. కొంత బ్యాంక్ లోన్ చేసాం దాదాపు 2,00,00,000. అది కొండంత అవుతుంది. సో, ఫస్ట్‌లో మేమే కొత్త. కాన్సెప్ట్ కొత్త. సడన్‌గా జనాలు రారు కదా! పిల్లల్ని తీసుకొని అంత చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటే. సో, ఇట్ టేక్స్ టైమ్. మనం టైం తీసుకుంది ఒక 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్ళ టైంలో చాలా బాధపడ్డాం. ఓకే. ఎందుకంటే బ్యాంక్‌కి పే చేయలేక ఓ పక్క పేయింగ్ స్టాఫు మేము ఎంత తీసుకున్నామో తెలుసా? నేను లండన్‌లో ఉన్నప్పుడు నాకు ఒక 3,500 పౌండ్లు వచ్చాయి. ఓకే. ఆ 3,500లో ఒక్క రూపాయి కూడా లేకుండా ఖర్చు పెట్టేవాడిని. అలాగా నేను హైదరాబాద్లో వచ్చినప్పుడు ఫస్ట్‌లో 60,000 తీసుకున్నాడు మేము. ఆ 60,000 ఏంటంటే నాకు కనీసం నా ఇంటికి మా పిల్లోడికి ఎడ్యుకేషన్ కూడా సరిపోదనమాట. అంతే కదా. అంటే వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ అవర్ సెల్వ్స్ టు సర్వైవ్. సో హాస్పిటల్ నుంచి డబ్బులు మాకు అది కాదు. అంటే నామినల్గా జీతాలు తీసుకున్నాను అంతేగాని అలా 5 ఏళ్ళు అలాగే తీసుకున్నాం. ఆ 5 ఏళ్లలో మేము కొంత అప్పులు తీసుకున్నాం, కొంత ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. అలా సపోర్ట్ చేయగలిగితే మేము బతికాం. సో కాకుండా ఏంటంటే అస్సలు కన్విక్షన్ అనేది పని చేయడం అనేది మాత్రం చాలా బాగా పనిచేసాం. అంటే నేనే కాదు మా కొలీగ్స్ అందరం కొన్ని దాదాపు 15 రోజులులో నెలలో 15 రోజులు మేము ఆల్మోస్ట్ అందరం హాస్పిటల్లో ఉండేవాళ్ళం నైట్ కూడా. అలా ఉండడం ఒక 5-6 గంటలు నిద్ర తప్పితే మిగిలిన టైం అంతా హాస్పిటల్లోనే ఉండేవాళ్ళం. ఒక 6 ఏళ్ళు ఉంటే అందరూ ఉండేవాళ్ళం. అలా పనిచేయడం. సో ఇలా పని చేసినప్పుడు న్యాచురల్గా ఏంటంటే వీ స్టార్టెడ్ సేవింగ్ వెరీ వెరీ సిక్ చిల్డ్రన్. ఓకే. అప్పుడు ఇంకా గుర్తుంది నాకు. ఒక మన వినోద్ కుమార్ గారని అప్పుడు న్యాయ పోరాటంలో సినిమాలో పొడవుగా ఉంటాడు డాక్టర్. అవును, వినోద్ కుమార్. వాళ్ళ అబ్బాయికి సీరియస్ హార్ట్ కండిషన్ ఉంది. అర్లీ మార్నింగ్ 4 o'clock నాకు కాల్ వచ్చింది. వెళ్ళి అర్జెంటుగా పోయి హాస్పిటల్ ఆ బేబీ చూస్తే ఏంటంటే హార్ట్ స్విచ్ ఇది టీజీఐ అని ఉంటుంది అనమాట. రైట్ చేంబర్ లెఫ్ట్ చేంబర్ డిఫరెంట్గా ఉన్నది. తీసుకొచ్చి దానికి ఒక ఇంపార్టెంట్ క్రిటికల్ మెడిసిన్ ఇచ్చేసి తర్వాత మనం ఇది చేసాం. తర్వాత గోపిచంద్ గారిని ఒక 3 days బేబీకి ఆపరేట్ చేసాడు. ఈజ్ ఫైన్ నౌ. ఈజ్ అబౌట్ 26 years. మా హాస్పిటల్ అంత ఏజ్ 25 years old. అబ్సల్యూట్లీ డూయింగ్ వెరీ వెల్.